వరదలకి బాబు గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? చాలా కుర్రోళ్ళలాగా వర్క్ చేశారు, చాలా బాగా చేశారమ్మా. కుర్రోళ్ళలాగా పాపం రైల్వే ట్రాక్ల మీద కానీ లేకపోతే బోర్డుల మీద కానీ కుక్ లైన్ల మీద కానీ ఎక్కి బాగా అందరూ ఏం చేస్తున్నారు ఏంటని మొత్తం పరిరక్షణ చేసుకొని అందరికి వర్క్ బాగా చేశాడు. భోజనం కానీ వాటర్ ప్యాకెట్లు కానీ పాల ప్యాకెట్లు కానీ మొత్తం బాగా పెంచారు. ఇలా ఏ సీఎం అయినా చేశారా? నెంబర్ 1 సీఎం చంద్రబాబు గారే. ఒకవేళ ఈ టైంలో జగన్ ఉంటే ఎలా ఉండేది? జగన్ ఉన్నా కూడా ఇంతవరకు జరగదు, అసలు తెలివితేటలు కూడా లేవు అతనికి. 90 రోజుల్లో బాబు గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందమ్మా. ఉండంగా ఇంకా ఇంప్రూవ్ అయింది, ఇంకా బాగుంటుంది. ఆయనకి సీనియర్ కాబట్టి ఇంకా బాగా చేస్తారు. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? ఆయన నెంబర్ 1 ఇప్పుడు. ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం అయినా కూడా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తున్నాడు. చాలా బాగుంది ఆయన పనితీరు కూడా. అందరినీ ఎలా ఆదుకున్నారు ఈ టైంలో బాబు గారు? ఈ టైంలో అంటే అందరినీ మినిస్టర్లు కానీ మంత్రులు కానీ కలెక్టర్లు కానీ మొత్తాన్ని ముందుండి నడిపించింది ఆయనేనమ్మా. మరి బాబు గారు ఇన్ని చేస్తున్నారని అంటున్నారు కదా, ఆయన మీద చాలా విమర్శలు వస్తున్నాయి. దానికి విమర్శలు ఇప్పుడు దారిని పోతుంటే కొంతమంది మరుగుతా ఉంటాయి, అవన్నీ పట్టించుకునే వ్యక్తి కూడా కాదు ఆయన. ఆయన వరకు ఆయన చేసుకుంటూ పోతుంటాడు. వరదలకి బాబు గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఇప్పటి వరకు చేయని ఎక్కడైనా సరే మనకి ప్రత్యేకంగా అనుభూసాయం కాబట్టి కొద్దిగా ఆయన చేయాల్సిన విధంగా అన్ని బాగా చేశారు. ప్రజలు ఆయన ఈ టైంలో ఎలా ఆదుకున్నారు? అసలు చేయడమే ఒక గగనం అండి ఈ టైంలో. అసలు ఏ బృందం అయినా చేయడం, సకాలంలో అన్ని బేగా స్పీడ్ గా చేయడం, ఆయనకు ఒక అనుభవం అనుకోవడానికి అది నిదర్శనం అని ఇప్పుడు నిజమైనది. చేయడం బాగా చేశారు. ఇలా ఏ సీఎం అయినా తిరిగారా? లేదండి, నా పుట్టి పెరిగిన తర్వాత ఆయనే 3 సార్లు చూడండి. మధ్య జగన్ గారు చూసాం కదా, ఆయన కొద్ది బ్యాడ్, దాని మీద చాలా చాలా గుడ్డు. ఒకవేళ ఈ టైంలో జగన్ ఉంటే ఎలా ఉండేది? కరోనా కంటే దారుణమైన జగన్ గారు. ఆయన ఎలా చూసి బాధ అనిపించింది, కానీ అసలు ఆయన ఉండుంటే ఇంకా చాలా బాధపడిపోవాలని అనిపిస్తుంది. అంత ఏం చేస్తారు ఆయన వచ్చి కూడా. మనం చూసాం కదా, గత 5 ఏళ్ళలో కూడా చూసాం. చాలా ఘోరం. ఆయన ఈ టైం ఆదుకుంటాడన్నా కూడా ఒక ఓపు లేదు మనకి. ఉన్న అప్పుల కంటే ఈ అప్పులు కూడా ఇంకెక్కువ అయిపోయింది మనకి. 90 రోజుల్లో బాబు గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? అంటే ఇప్పటి వరకు ఇంకా నడాలి కదండి, ఇంకా 4 ఏళ్ళు ఉంది. ప్రస్తుతానికి అయితే పర్లేదు. పవన్ గారు కూడా ఇంకా తోడున్నారు కాబట్టి ఇద్దరు ఇంకా ఒకరిమైనా ఆయన బేస్ లేకుండా ఆయన ఓడిపోయారు కదా, ఈయన గెలిచారు ఒక అవకాశం అని. ఇద్దరమైనా ఒక అవకాశం కాబట్టి ప్రజలు ఇంకా నమ్ము ఇంకా చూస్తున్నారు. బాగుంటాయి ఈయన గెలిపిస్తాం నెక్స్ట్, లేకపోతే ఈయన కూడా అంతే. కానీ కూటమిలో కాబట్టి ఈసారి ఇంకా ముందు చూడొచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? ఆయన ఒక ఎందుకంటే చెప్పాలంటే దేవుడు అమ్మ. ఆయన ఎక్కడున్నా ప్రజల్లో మనిషి కాబట్టి ప్రజలను ధైర్యంగా వెళ్ళిపోవడం, ఏ చేయాలన్నా ధైర్యంగా చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోవాలన్నా ఇప్పుడేస్తున్నారు. ఒక చంద్రబాబు నాయుడు గారిని ఒక నాయుడు చూశారంటే ఒక పవన్ కళ్యాణ్ వల్ల చూశారు. ఇప్పుడు వ్యక్తిత్వం మంచిది, ఎక్కడికి వెళ్ళినా ఏ సాయం ఉన్నా ఒక మనిషి ద్వారా ఎలా కూడా చెయ్యొచ్చా, దేవుడే డైరెక్ట్ దిగిపోయాడంటే పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు. అది నిరాశంగా పవన్ కళ్యాణ్ గారు. నిత్యావసర వస్తువులు అన్ని మీకు టైంకి అందుతున్నాయా? ఇచ్చేదానికంటే నిన్న స్టోర్ వచ్చిందమ్మా, ఇచ్చారు. అన్ని సరుకులు అన్నీ వచ్చాయి. కొద్దిగా చాలా వరకు ఏంటంటే అది బాలు ఇది బాలు అంటారు. టయానికి వచ్చిందే మనకి పుణ్యం. కానీ కొంతమంది ఏంటంటే బియ్యం కూడా బియ్యం కాకుండా మామూలు బియ్యం ఇచ్చుంటే కొంతమంది బాగుందని చాలా మంది చెప్తున్నారు. బియ్యం మారిస్తే బాగుందని.